హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆయిల్ ఇండియా లిమిటెడ్ 2024ది. ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఎవరైతే జాబ్ నోటిఫికేషన్ అనేది మిస్ కాకండి. సో క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, లాస్ట్ డేట్ ఎంతవరకు ఉంది అండ్ మీకు మిగతా వివరాలన్నీ నేను వీడియోలో చెప్తాను. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం అయితే సెలెక్షన్ ప్రాసెస్ చూసుకునేదానికి వస్తే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ విల్ బి బేస్డ్ ఆన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో మనం జస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ పాస్ అయితే చాలు, మనకు జాబ్ అనేది వచ్చేస్తుంది. శాలరీ విషయానికి చూసుకుంటే ఇక్కడ చూసేసరికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళకి రెమ్యూనరేషన్ అనేది 70,000 నుంచి 80,000 పర్ మంత్ అనేది వస్తుంది. సో ఇదైతే జెన్యూన్, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు, కంపల్సరీ అప్లై చేసుకోండి. ఏజ్ విషయానికి చూసుకుంటే చూడండి, ఇక్కడ మినిమం ఏజ్ అనేది 24 ఇయర్స్ అనేది ఉండాలి. సో అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్. ఓకే, మనం వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్తాం కదా, సో ఆ రోజు వరకు 50 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు శాలరీ అయితే చూశారు కదా, 70,000 పర్ మంత్. అండ్ ఇది వచ్చేసి కాంట్రాక్చువల్ కెమిస్ట్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమిస్ట్రీ ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్లో చదివి ఉండాలి. ఓకే, ఆర్ లేదా మనం బీటెక్ చేసి ఉండాలి 4 ఇయర్స్. సో దేంట్లో అంటే కెమికల్ ఆర్ పెట్రోలియం మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 2 ఇయర్స్ ఇన్ ప్రిపరేషన్, మెయింటెనెన్స్ అండ్ సప్లై ఆఫ్ వాటర్ బేస్ డ్రిల్లింగ్ ఫ్లూయిడ్ ఇన్ డ్రిల్లింగ్ వెల్. సో దాంట్లో 2 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మీకు ఇట్లాంటి అప్డేట్స్ నేను ప్రతిదీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3 పోస్ట్ అనేది ఉన్నది. ఇక్కడ కాంట్రాక్చువల్ కెమిస్ట్, కాంట్రాక్చువల్ జియాలజిస్ట్ వచ్చేసరికి 2 పోస్ట్ అనేది ఉన్నది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జియాలజీ ఆర్ అప్లైడ్ జియాలజీ ఆఫ్ 2 ఇయర్స్ డ్యూరేషన్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి. మినిమం 3 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్సైట్ జియాలజిస్ట్లో 3 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మనకి ఏజ్ విషయానికి చూసుకుంటే మినిమం ఏజ్ 24 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 50 ఇయర్స్. అండ్ దీనికి వచ్చేసి శాలరీ 80,000 పర్ మంత్. రిజర్వేషన్ చూసుకుంటే ఏముందంటే ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ కాంట్రాక్టువల్ కెమిస్ట్కి వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నది. అండ్ కాంట్రాక్టువల్ జియాలజిస్ట్ వచ్చేసి 2 వేకెన్సీ ఉన్నది. అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి వచ్చేసి కాంట్రాక్టువల్ కెమిస్ట్లో 1 వేకెన్సీ అనేది ఉన్నది. సో టోటల్ 5 వేకెన్సీస్ అనేది ఉన్నది. సో వేకెన్సీస్ తక్కువనే అని ఎప్పుడు అనుకోవద్దు. మన ప్రయత్నం మనం చేయాలి. మనం చేసే పని కరెక్ట్ ఉంటే మనం కంపల్సరీ మనకే వస్తుంది. కాబట్టి మీరు ట్రై చేయండి, దీన్ని లైట్ తీసుకోవద్దు. ఇదైతే మీరు స్కిప్ చేయకండి, కొంచెం లెంతీగానే ఉంటుంది, అంతా ఎక్స్ప్లెయిన్ చేసేయాలి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి డీటెయిల్స్ ఆఫ్ వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి అడ్రస్ వచ్చేసి మహానది బేసిన్ ప్రాజెక్ట్, ఈస్ట్వైల్ బే ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్, ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఐడిసిఓ టవర్స్, 3rd ఫ్లోర్, జనపథ్, భువనేశ్వర్ 751022, వచ్చేసి ఒడిశా అండ్ ఇండియా. ఓకే, ఇక్కడ మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 24/12/2024 వచ్చేసి ట్యూస్డే మార్నింగ్ 9 o'clock నుంచి 11 o'clock వరకు రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటారు. అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి మనకి సేమ్ అదే డేట్ 24th December 12th. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైతే మనకి 11 తర్వాత అక్కడికి వెళ్తారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయితే ఎలో లేదు. సో కాబట్టి ముందే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వచ్చేసి క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్. సో ఒరిజినల్స్లోనే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ ఏమేమి ఇచ్చారు, ఫిల్డ్ ఇన్ పర్సనల్ బయోడేటా ఫామ్. ఓకే, అండ్ వచ్చేసి 1 రీసెంట్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, కలర్ పాస్పోర్ట్ ఒకటి, వ్యాలిడ్ ఐడెంటిఫై ప్రూఫ్ అండ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికేట్ ఆఫ్ క్లాస్ 10th, వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వ్యాలిడ్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి. అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ కన్సర్న్ ఎంప్లాయర్ ఇన్ ఒరిజినల్. ఇన్ కేస్ ద అప్లికెంట్ ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటే ఎన్ఓసి అనేది తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఏ సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ అప్లికబుల్ డాక్యుమెంట్స్ ఆర్ సర్టిఫికెట్స్ యాజ్ మెన్షన్డ్ అబోవ్. సో ఈ సెట్ ఆఫ్
ఈ ఫోటోస్ అనేది మనం జిరాక్స్ తీసుకొని అదొక సెట్ కూడా తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ. సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆఫ్ టోటల్ 100 మార్క్స్. ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ విల్ బి 50 మార్క్స్కి క్వాలిఫై అవ్వచ్చు. అండ్ ద బ్రేకప్ ఆఫ్ 100 మార్క్స్ విల్ బి ఆన్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ కాన్సర్న్ డిసిప్లిన్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇన్ అలైడ్ డిసిప్లిన్, పర్సనల్ అట్రిబ్యూట్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇది 50 వస్తే సరిపోతుంది మార్క్స్. ఎవరైతే 50 మార్క్స్లో క్వాలిఫై అవుతారో అండ్ సెక్యూర్డ్ ద మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఆఫ్ 50 ఇన్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూలో, సో వాళ్ళే బేసిస్ ఆఫ్ మెరిట్ యాజ్ పర్ ద మార్క్స్ అబ్టైన్ ఇన్ ద వాక్ ఇన్ ఇంటర్వ్యూ, సో వాళ్ళు అనేది సెలెక్ట్ చేస్తారు. సో జాబ్ ప్రొఫైల్, డ్యూటీ ప్యాటర్న్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంట్రాక్టువల్ కెమిస్ట్, సో అనేది నోటిఫికేషన్ ఉంటుంది, చదువుకోవచ్చు మీరు. అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్ట్ అనేది పేస్ట్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ శ్రీ ఆర్ శ్రీమతి, ఇప్పుడు నేమ్ ఉంటుంది కదా, వాళ్ళ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, అట్ ది టైమ్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ వచ్చేసి మేలా ఫీమేలా అనేది ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి మ్యారీడా అన్మ్యారీడా అనేది సెలెక్ట్ చేయాలి. అండ్ మదర్ టంగ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫాదర్స్ మదర్స్ నేమ్, సో వాళ్ళ నేమ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలు, ఏ మోలాన్ అట్లా మోల్స్ గురించి ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ క్యాస్ట్ వచ్చేసి జనరల్కి సంబంధించిందా, ఎస్టీయా, ఎస్సీయా, ఓబీసీ, నాన్ క్రిమి లేయరా అని ఎంటర్ చేయాలి. డబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ఆర్ నో అని టిక్ పెట్టండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ అయితే సో టిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా, మీరు ఉండే పర్మనెంట్ అడ్రస్ అనేది, సో దానికి సంబంధించింది విలేజ్ ఆర్ టౌన్ ఆర్ ప్లేస్, పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్, స్టేట్ అండ్ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబర్. సో ఈమెయిల్ ఐడి అనేది బ్లాక్ లెటర్స్లో రాయాలి. ఇక్కడ మెన్షన్ చేశాడు ఈమెయిల్ ఐడి ఇన్ బ్లాక్ లెటర్స్ అని. పాస్ట్కి సంబంధించింది, ఎగ్జామ్ పాస్ట్, బోస్ట్, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చింది, ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారు అనేది, సో ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ డేట్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ఇక్కడ డిసిగ్నేషన్ దేంట్లో చేసాము, ఎంప్లాయర్ నేమ్, అడ్రస్ అండ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు చేసాము, ఎన్ని డేస్ మనం వర్క్ చేసాము అనేది ఇక్కడ మొత్తం ఫిల్ చేయాలి. ఎంటర్ చేసి ఇక్కడ మన సిగ్నేచర్, ఫుల్ నేమ్, డేట్ అనేది ఎంటర్ చేయాలి. వచ్చేసరికి ఎన్క్లోజర్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కేటగిరీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రూఫ్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ అండ్ ఎనీ అదర్ ఏమైనా ఉంటే ఈ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.